మహాభారతం 4 కుంతీ వరం పాండవుల కౌరవుల జననం. కుంతీ భోజుడు తన దగ్గరి బంధువైన సూర్యుడి కూతురు పృతను పెంచుకుంటాడు. కుంతీ భోజుడి కూతురుగా పెరగడం వలన ఆమెను అంతా కుంతీ అని పిలుస్తుంటారు. ఒకసారి కుంతీ భోజుడి ఇంట ఆతిథ్యం స్వీకరించడానికి దుర్వాస మహర్షి వస్తాడు. ఆయనకి ఎంతో వినయవిధేయతలతో ఆమె సేవలు చేస్తుంది. అందుకు మెచ్చుకున్న దుర్వాస మహర్షి ఆమెకి ఒక శక్తివంతమైన మంత్రం చెబుతాడు. ఏ దైవాన్ని ఉద్దేశించి ఆ మంత్రం చెబితే ఆ దేవుడి అంశతో పుత్రుడు జన్మిస్తాడని సెలవిస్తాడు. అందుకు ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. కొన్ని రోజులు గడించిన తరువాత దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రం ఎలా పనిచేస్తుందో చూడాలనే కోరిక కుంతీకి కలుగుతుంది. దాంతో ఆమె సూర్యుడికి నమస్కరిస్తూ ఆ మంత్రం చెబుతుంది. వెంటనే సూర్యుడి అనుగ్రహం కారణంగా ఆమెకి ఒక మగశిశువు జన్మనిస్తాడు. దాంతో కుంతీ తీవ్రమైన ఆందోళనకి లోనవుతుంది. అది గమనించిన సూర్యభగవానుడు ఆమె కన్యత్వానికి ఎలాంటి దోషం ఉండదని చెప్పి అదృశ్యమవుతాడు. ఆ శిశువును ఎవరు చూసినా ఇబ్బంది అవుతుందని భావించిన కుంతీ ఒక పుట్టిలో ఆ పసిబిడ్డను ఉంచి నదిలో వదిలిపెడుతుంది. అలా నదిలో వదిలిన శిశువు వసుసేనుడు అనే పేరుతో శూద్రులైన అతిరథుడు రాధ దంపతుల ఇంట పెరుగుతుంటాడు. సూర్య భగవానునిచే కవచ కుండలాలు పొందినవాడు కనుక వసుసేనుడు కర్ణుడుగా ప్రసిద్ధి చెందుతాడు. ఈ విషయమేదీ తెలియని కుంతీ భోజుడు పాండురాజుతో కుంతీ వివాహాన్ని జరిపిస్తాడు. ఆ తరువాత చోటు చేసుకున్న కొన్ని పరిణామాల కారణంగా మాద్రదేశాధిపతి కూతురైన మాద్రి కూడా పాండురాజుకి మరో భార్యగా ఆయన జీవితంలోకి అడుగుపెడుతుంది. ఇద్దరి భార్యలతో ఆయన ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. ఒకసారి ఆయన ఆ ఇద్దరితో కలిసి వనవిహారానికి వెడతాడు. ఆ సమయంలో ఓ ప్రదేశంలో సాధుజంతువుల రూపంలో ముని దంపతులు సంగమిస్తుంటారు. అవి మామూలు జంతువులేననుకుని పాండురాజు బాణం వదులుతాడు. ముని దంపతులు తీవ్రంగా గాయపడతారు. భార్యతో సంగమించిన మరుక్షణం మరణిస్తామంటూ పాండురాజును శపించి వాళ్లు ప్రాణాలు వదులుతారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో పాండురాజుతో పాటు ఆయన భార్యలిద్దరూ తీవ్రమైన ఆందోళనకి లోనవుతారు. కొంతకాలం పాటు ఆశ్రమవాసం చేయాలని నిర్ణయించుకుంటారు. కుంతీదేవి తనకి గల వరాన్ని గురించి పాండురాజుకి చెప్పి అలా బిడ్డలను కనడానికి ఆయన నుంచి అనుమతి తీసుకుంటుంది. అలా ఆమె ధర్మదేవతను ఆరాధించి యుధిష్ఠరుడిని, వాయుదేవుడిని ఆరాధించి భీముడిని, ఇంద్రుడిని ఆరాధించి అర్జునుడికి జన్మనిస్తుంది. ఆ తరువాత కుంతీ నుంచి ఆ మంత్రాన్ని స్వీకరించిన మాద్రి అశ్వనీదేవతలను తలుచుకుని వాళ్ల అంశతో నకుల సహదేవులకు జన్మనిస్తుంది. అలా పాండవుల జననం జరిగింది. ఆశ్రమ జీవితాన్ని గడుపుతూ కుంతీదేవి ఒక మగబిడ్డకు జన్మనిచ్చిందనే విషయం అప్పటికే గర్భవతిగా ఉన్న గాంధారికి తెలుస్తుంది. తనకంటే ముందుగా కుంతీ తల్లి కావడాన్ని తట్టుకోలేక తన గర్భంపై గట్టిగా మోదుకుంటుంది. దాంతో ఆమె గర్భంలోని పిండం జారి కిందపడిపోతుంది. అదే సమయంలో వేదవ్యాసుడు అక్కడికి వస్తాడు. గర్భంలో నుంచి జారిపోయిన ఆ పిండాన్ని 101 ముక్కలుగా చేసి 101 నేతికుండల్లో వాటిని భద్రపరచమని చెబుతాడు. గాంధారి అలా చేయడం వలన కొంతకాలానికి ఆ కుండల నుంచి 101 మంది శిశువులు పుట్టుకొస్తారు. వీరిలో 100 పుత్రులు ఒక పుత్రిక ఉంటుంది. వాళ్లే కౌరవులు. ఇలా పాండవులు, కౌరవుల పుట్టుక జరిగిపోయింది.